హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. రంజాన్ సీజన్ ఎండ్ అవ్వడంతో ఇక హలీం సీజన్ కూడా ఎండ్ అవుతుంది. సో మనం ఎప్పుడూ తినే ఈ రెగ్యులర్ ప్లేసెస్ లో కాకుండా కొంచెం వెరైటీగా ఏదన్నా చేద్దామని మా ఫ్రెండ్స్ గ్యాంగ్ తోటి అయితే మేము హైదరాబాద్ లో హలీం తిందామని అయితే ప్లాన్ వేసాం. హాయ్, హలో, నమస్తే. I am going to Hyderabad, Halim. Hi. Are watching movie. Only biryani, dosha, idli, vada, chutney. No, only Halim. Biryani. But in here. కూడా లాస్ట్ డే ఏదైనా సరే కొత్తగా కానీ వెరైటీగా కానీ అయితే ట్రై చేద్దామని అయితే అనుకొని హైదరాబాద్ లో హలీం తిందామని ప్లాన్ వేసుకున్నాం. మా గ్యాంగ్ తోటి మేము కార్ లో అయితే వెంటనే బయలుదేరినాము. చాలా మంది మాతోటి అయితే అన్నారు, ఎక్కడ తింటే ముందురా హలీమే కదా అని. మనం అయితే కొంచెం డిఫరెంట్ కదా, అందరిలో మనం ఎందుకు ఆలోచిస్తాము, ఏదైతే అది అయిందని కార్ వేసుకుని అయితే వెళ్ళిపోయినాము. మేము వెళ్ళిన తర్వాత హైదరాబాద్ లో ఎక్కడ హలీం తినాలని చాలా ఆలోచించాము. మాకైతే షా హౌస్ లో తిందామని ప్లాన్ వేసుకున్నాం. సో వెంటనే మేమైతే షా హౌస్ దగ్గరికి వెళ్ళి మా ఫ్రెండ్స్ గ్యాంగ్ అందరితో అయితే హలీం తిన్నాము. ఇక టేస్ట్ గురించి నేను చెప్పే పనేలే. అండ్ అక్కడ జనం కూడా చాలా మంది ఉన్నారు. వెయిటింగ్ పీరియడ్ అయితే చాలా అయింది. ఇక సిట్టింగ్ అయితే మాకు అసలు దొరకనే లేదు. సో ఏదైతే అయిందని చెప్పేసి ఎక్కడ స్పేస్ దొరికితే అక్కడ అయితే కూర్చొని తిన్నాము. అట్లా ఉంటారు మన జనము హైదరాబాద్. అందులో ఈ రంజాన్ టైంలో వెళ్తే పబ్లిక్ అనేది ఇలానే ఉంటారు. మొత్తానికి అయితే హలీం తిన్నాము. ఇక మనకి హలీం తోటే మనం అయితే ఆగాం కదా, ఎందుకు ఆగుతాం. సో హలీం తిన్నాక కొద్దిగా గ్యాప్ అయితే ఇచ్చి మన చార్మినార్ దగ్గర హౌస్ కి అయితే వెళ్ళాము. ఇక పిస్తా హౌస్ లో మేమైతే మంచి దమ్ బిర్యానీ అయితే తీసుకున్నాము. A1 అయితే ఉంది బిర్యానీ. ఇక అందరము లొట్టలు వేసుకుని అయితే తిన్నాము. అండ్ మంచి ఆకలి మీద అయితే ఉన్నాం కాబట్టి బాగా తిన్నాము అందరము. పీస్ కూడా మంచిగా అయితే బేక్ అయింది. అండ్ ఈ పిస్తా హౌస్ అనేది చాలా ఫేమస్, అందరికి తెలిసిన విషయమే. వీళ్ళది ఒక్కొక్క బ్రాంచ్ లో ఒక్కొక్క టైప్ ఆఫ్ టేస్ట్ అయితే ఉంటుంది. కొన్ని స్వీట్ ఐటమ్స్ కూడా అయితే ట్రై చేసినాం. ఇక తిన్న తర్వాత అదంతా అరిగేదాకా మేమైతే చార్మినార్ మొత్తం రౌండ్లు అయితే వేసినాము, అన్ని చూసినాము. షాపింగ్ అయితే కొన్ని చిన్న చిన్నవి అయితే చేసుకున్నాము. ముఖ్యంగా చార్మినార్ దగ్గర మనకి 10 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. మనం ఏం కొనాలనుకున్నా అన్ని దొరుకుతాయి ఇక్కడ. లేడీస్ కి అయితే చాలా బాగుంటుంది. అండ్ ఎవరైతే ఇక్కడ రావాలనుకున్నారో, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిటీ అన్నమాట ఈ హైదరాబాద్ అనేది. ఇక్కడ ఈ ఫేమస్ చార్మినార్ ని చూడడానికి కొన్ని వేల మంది రోజు వస్తూనే ఉంటారు. మనకి సాయంత్రం 7 నుంచి 9 వరకు అయితే లైటింగ్స్ అయితే భలే ఉంటాయి. అవి చూడడానికి చాలా అందంగా అయితే ఉంటాయి. మీరు ఒకవేళ వెళ్ళదలుచుకుంటే ఈ టైమింగ్ అయితే ప్రిఫర్ చేయండి. చార్మినార్ దగ్గర మనము ఇంకొక ముఖ్యంగా చూడవలసినది మక్కా మసీదు, చాలా బాగుంటుంది.
ఒకవేళ మీరు చార్మినార్ పైకి కనుక ఎక్కాలనుకుంటే దీని టికెట్ ప్రైస్ వచ్చేసి 5 రూపీసే ఉంటుంది. సో మనం 5 రూపీస్ టికెట్ అయితే ప్రైస్ పే చేసుకొని మనం అయితే పైకి ఎక్కి చూడొచ్చు అనమాట. వ్యూ అనేది చాలా బాగుంటుంది పైన. పబ్లిక్ అనేది కూడా ఇక్కడ చాలా ఎక్కువ మంది అయితే ఉంటారు. సో మనమైతే మన వాల్యుబుల్ థింగ్స్ అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, లేదంటే ఈజీగా కొట్టేసే ఛాన్సులు ఉంటాయన్నమాట. నేనే నా ఫోన్ ని చాలా టైమ్స్ స్కిప్ అయింది. నాకు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. మన పర్స్ గానీ ఫోన్లు గానీ చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. మనకంటూ ఎవరు హెల్ప్ అయితే చేయరు, అక్కడ ఎవరు పనులు వాళ్ళు చూసుకుంటారు. అలా ఉంటారు అనమాట. జనము ఫుల్ క్రౌడ్ ఉంటది ఈ చార్మినార్ దగ్గర. మన వస్తువు అనేది ఒకసారి పోయిందంటే దొరికే ఛాన్సెస్ కూడా నిల్లు ఉంటాయి. మనం పోకముందే చాలా జాగ్రత్తగా అయితే తీసుకోవాలి. నా వస్తువులు కూడా చాలా మటుకు పోయే ఛాన్సెస్ అయితే ఉండిండే. మన చుట్టుపక్కలే తిరుగుతుంటారు, మనలో కలిసిపోతారు. మనమే జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఒక్కసారి వస్తువు పోయిందంటే ఇంకా దొరకడం అనేది ఇంపాసిబుల్. చూస్తున్నారు కదా అసలు చుట్టూ ఎంత జనం ఉన్నారో. అసలు ఇలా మేమైతే ఎన్నో అయితే ఎక్స్ప్లోర్ చేసినాము, ఫుల్ అయితే ఎంజాయ్ చేసినాం. ఇంకా హైదరాబాద్ లో చూసేటివి అయితే చాలా ఉన్నాయి. మేము వెళ్ళేది కేవలం హలీం తినడానికే కాబట్టి హలీం అండ్ బిర్యానీ రెండు అయితే తినేసి మళ్ళీ కర్నూలుకి అయితే రిటర్న్ బ్యాక్ అయ్యాము. ఇక మళ్ళీ కర్నూలుకి రిటర్న్ అయిన తర్వాత అంతా యాజ్ యూజువల్ మేము ఎంజాయ్ చేసేది అయితే చేసినాము. కొత్తగా మన ఛానల్ కి ఎవరైతే వచ్చారో సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఫర్దర్ లో వస్తాయి. టేక్ కేర్, ఉంటా, బాయ్.